సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కన్నడలో మాట్లాడతారా అమ్మ? మాట్లాడతా. ఫ్లూయెంట్ గా మాట్లాడతారా? రాదు. ఓకే, కొంచెం 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 తోడ తోడ ఆత ಸ್ವಲ್ಪ 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 బರುತ್ತೆ. ఓకే అమ్మ, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తుంటారు, ఎంతో మందికి ఎన్నో షేర్ చేసుకుని ఉంటారు. ఇప్పటి వరకు అరే నేను పలానా విషయం ఎవరికి చెప్పలేంది అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు వరకు చెప్పాను, షూటింగ్ లో పడుకోనండి మంచం ఎక్కి అని చెప్పి. ఎంతకన్నా సీక్రెట్ ఇంకేముంది. అంతేనా? అంతే. అమ్మ, మీకు ఫేవరెట్ క్రష్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? వీళ్ళు ఈ హీరోని చూసినప్పుడు, ఈ పలానా యాక్టర్ని చూసినప్పుడు నా క్రష్ ఈయన పెళ్లి చేసుకుంటే బాగుండేది అలా? లేదమ్మా, నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నాకు చిన్నప్పుడే మాది పెద్ద ఫ్యామిలీ, 13 మంది పిల్లలం మేము. నేను 12వ దాన్ని. నాకు 12 ఏళ్ళకే నేను పెద్దదాన్ని అవగానే 13వ సంవత్సరం రాగానే పెళ్లి చేసేసారు మా ఇంట్లో. 14వ సంవత్సరం వచ్చేసరికి పిల్లోడు నా చేతిలో ఒక కొడుకు పుట్టాడు నాకు. ఇంకా అతనేమో వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంక నా దారిని ఏదన్నట్టు కష్టపడుతూ అలాగ అమ్మని నాన్నగారిని తీసుకొచ్చి, పక్షవాతంతో ఉన్న నాన్నగారిని తీసుకొచ్చి మంచం మీద ఉండేవారు ఆయన. అలాగే తీసుకొచ్చా కర్ణాటక నుంచి. అమ్మ నాన్నగారు నేను ఉండి కష్టపడి వాళ్ళతో ఉంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తే 500 ఇచ్చేవారు. సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది క్రాస్ రోడ్స్లో. ఆ స్కూల్లో చేస్తూ నెలకు ఒక 6 ప్రోగ్రాం చేస్తే 3000 వచ్చేవి. ఒక 750 రూపాయలు ఇంటి అద్దె కట్టి, 1000 రూపాయలు నాన్నగారు మందులు కొని, ఒక 1000 రూపాయలు ఇంట్లోకి సరుకులు, నాకు బస్సుకు తిరగడానికి లక్డీ కబ్బులకి ఇంటికి. ఎందుకంటే టీవీ ఆఫీసులన్నీ లక్డీ కబ్బుల్లో ఉండేవి. సిఎస్ రావు గారి ఆఫీసు, త్రినాథ్ రావు గారి ఆఫీసు, వీళ్ళందరూ ఆ ఆఫీసులు తిరగడానికి ఒక 200-300 పెట్టుకుని అలాగా మొత్తం గెంటుకుంటూ వచ్చి 6 అక్క పిల్లలు చదువు లేకుండా ఉన్నారు కర్ణాటకలో అని అక్కే చూసేవారనమాట నా కొడుకుని కూడా. అప్పుడు అక్కని నా అక్క కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చి ముగ్గురిని త్యాగరాయ కాన్సెప్ట్ దగ్గర జ్యోతి బాల మందిర్ అని ఉంది, దాంట్లో వేసా. సంవత్సరానికి 750 రూపాయలు స్కూల్లో చదువుకుని వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యారు నా కొడుకులు మంచిగా. అక్క కూడా చనిపోయారు, ఇప్పుడు లేరు. ఇంక నేనే పెంచాను అనమాట వాళ్ళని. పెళ్ళిళ్ళు కూడా నేనే చేశాను. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యి చక్కగా ఒక్కొక్క ఇల్లు కొనుక్కుని సెటిల్ చేశాను అనమాట వాళ్ళని. నేను సాధించింది అదనమాట, బతికుండి. నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు, ఎవరిని పెళ్ళి చేసుకోలేదు, మళ్ళీ అలా ఉండిపోయాను. అదే నా లైఫ్. అంతమందిసేపు కాస్త హ్యాపీగా ఉండాలి. టక్కన తీసుకుపోతే చాలా దేవుడు అని దండం పెడతాను. అయ్యో, ఇంకా మీరు చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే అంతమంది పిల్లల్లో చిన్న మీరైనా కానీ మీకేం ఆ ప్యాంపరింగ్, ఆ ముద్దు ముచ్చట అనేవి లేదు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పూల పాన్పు అనేది మీకు ఎక్కడా లేదు. ప్రతిదీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చేసుకున్నారు. ఆ చిన్న బాధ ఒకటి కడుపులో ఉంటుంది కానీ పైకి రాదు. ఎప్పుడు షూటింగ్ వస్తే అనుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపిస్తాను. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. కడుపులో అంత పెట్టుకొని అన్ని దగ్గరుండి అన్ని చూసుకొని ఇంత హ్యాపీగా. కానీ సాధించాను కదా మొత్తానికి. నేను చదువుకోలే, అక్షరం ముక్క చదవలేదు, స్కూల్కి పంపించలేదు నన్ను ఎవరు. కానీ నేను ఏంటంటే నేను మనిషిగా బతుకుతున్నందుకు నేను ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా సాధించాలి. నేను ఎందుకు సాధించలేను, నన్ను ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారని పట్టుబట్టి అసలు 2-3 సార్లు చచ్చిపోవాలని కూడా అనిపించేది. కానీ ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు బతకలేను? మనిషిని బతకనివ్వరా? ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే నేను బతకలేమా ఈ పట్టణంలోనూ అని చెప్పేసి అలాగే ఉన్నాను. పట్టుదలగా ఉండి కష్టపడి ఎంత వస్తే అంత 300 ఇచ్చేవారు. ఒక రోజంతా క్యారెక్టర్ నర్సో పని మనిషో ఏదొస్తే దానికి వెళ్ళిపోయేదాన్ని, బద్దకిచ్చేదాన్ని కాదు. ఎప్పుడు పని కావాలి, పని అంతే. ఈరోజు ఏంటి అయిపోయి రేపు ఏం రాలేదండి అమ్మాయి, పని అమ్మాయి వేషం చేస్తాం రాగినా వచ్చేస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఆ 300 తీసుకుని వచ్చేసేదాన్ని ఇంటికి. అలాగా ఎవరిని నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా గౌరవిస్తాను. అందుకే వాళ్ళందరూ నన్ను చూడగానే పలకరిస్తారమ్మా, బాగున్నారమ్మా, తిన్నారమ్మా రాగిని అమ్మ అని. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని నేను కూడా అని ఒక ఆలోచన అనమాట నాకు. ఏం లేదమ్మా, మీరు అంత కష్టపడ్డారు కాబట్టి మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండి అనుకున్న సాధించారు. మీరు పడిన కష్టం మొత్తం మీకు నేను చాలా గర్వపడతాను. ఇప్పుడైతే అసలు నేను మనిషిని అంటే అసలు నాలాగా ఎవరు ఉండరు అనుకుంటాను. నేనైతే ఉండాలి, కాకపోతే ఉండాలని నేను అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ఎవరు ఉండరని అనుకుంటాను, నాలా ఉండండి అని కూడా చెప్తా వాళ్ళకి. ఎందుకంటే మనం ఏదైనా తలుచుకున్నామంటే చేయగలం. ఏదో పుడుతూ ఎవరు నేర్చుకుని రాము, పుట్టాకనే అన్నీ వస్తూ ఉంటాయి. ఎదుటి మనిషిని చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, చక్కగా భయపడకండి ఎవరికిను. ఏదన్నా మంచి మాట్లాడండి, మనం చేసే పని మంచిగా చేయడం, ముందడుగేస్తున్నాం, ఇది వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని కూడా ఆలోచించి చేయండి. అన్నీ మంచి జరుగుతాయి మీకు అని చెప్తా ఉంటాను అనమాట నేను.
అది నేనైతే అలాగే ఫాలో అవుతాను అమ్మలు ఇప్పుడు కూడా. నేను ఏ పని చేస్తాను పిల్లలకి అలాగే చెప్పేదాన్ని, ఇప్పటికి అదే ఫాలో అవుతారు నా కొడుకులు కూడా. చేస్తున్నామంటే ఆ పని తప్ప రైట్, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, మనం కష్టపడుతున్నామా అని ఆలోచించి చేస్తారనమాట. అది అదే ఫాలో చిన్నప్పటి నుంచి. ఎవరు నేర్పించింది కానీ నా కష్టమే నాకు బతుకుతం నేర్పించింది. ఇప్పుడు ఇంతమందితో సంతోషంగా ఉండడం నేర్పించింది. ఇంకా ఇంకా ఏదో చేయాలని ఆశ కలిగిస్తుంది. అన్నీ నా కష్టాలే, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలే. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి వచ్చి అసలు ఒక అబ్బాయి కూడా సాధించలేనిది మీరు చేశారు అంటే అది చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. చాలా చాలా గర్వంగా. ఒక స్థలం కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టించుకున్నాను, చక్కగా ఆ ఇంట్లో ఉంటూ ఒక కారు పెట్టుకుని ఇప్పుడు షూటింగ్కి వచ్చి వెళ్తుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. ఆ దేవుడు రోజు ఆ దేవుడికి అదే చెప్తాను, చాలు స్వామి ఎందుకన్నా ఇంకేం కావాలి ఏ మనిషికైనా కూడాను, ఇంక చక్కగా మంచిగా ఇలాగే చూడు చాలు నాకు అనుకుంటాను అనమాట. ఏమి ఆశపడను, ఏది నాలుగు ఉంది నాకు లేదు, అబ్బో ఈవిడ ఎంత రెడీ అయిందో ఏంటో అలాంటివన్నీ మనకు లేవు. బాగుందండి అంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆశ లేదురా, లేకపోతే చాలా కొని ఉండేదాన్ని, చాలా చేసుకుని ఉండేదాన్ని. ఏమి లేవు ఏంటండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకు బంగారం లేదో ఒక అరకిలో ఏదో అది ఇది అంటుంటారు అందరు జోక్గా. అంత లేదమ్మా, ఏదో ఎప్పుడు అంత హడావిడిగా ఉండరు, చాలా సింపుల్ గా నార్మల్ గా వచ్చేస్తుంది. అంతేరా, నాకు చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఇంకంతే, అలా ఆ కష్టాలే అలా నేర్పించింది బతుకు. ఆ కష్టాలు చూసాం కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుకునే ఛాన్స్ ఉన్నా కానీ అది మీరు ఇది చేయలేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఆశ ఉండదు. ఆశ లేనప్పుడు మనం ఏం పెట్టుకోలేము. పిచ్చి నగలు ఉన్నంత ఆశ బంగారు నగల మీద ఉండదు నాకు. ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారా, ఇవ్వనోళ్ళదే పాపం నగలు పెట్టుకుని రిచ్ క్యారెక్టర్ అండి అందానంటే ఇంక నన్ను మించిన వాళ్ళు ఉండరు అనమాట. మంచిగా అన్ని రెడీ అయిపోవచ్చు, ఓకేనే సార్ అంట. కానీ ఒక్కటి డైరెక్టర్స్ ఏదైనా క్యారెక్టర్ చెప్తే ఇలా ఉండాలమ్మా, పల్లెటూరు నుంచి సిటీ వచ్చిన ఆవిడలాగా అంటే అలాగే రెడీ అయ్యి వెళ్తా. ఇలా చూసి పైన సూపర్ అమ్మా చాలు ఓకే రెడీ టేక్ చేద్దాం అంటారు అనమాట. గెటప్ ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటా క్యారెక్టర్ చెప్పగానే. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ ఇక్కడికి వచ్చి రాత్రి లేట్ అయింది అంటే అప్పుడు మేకప్ మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళు అనాలని కాదు, అలా ఉన్నారు జనరేషను. నేను ఇంట్లోనే 5కి లేచి వంట చేసుకుని 7 o'clock 7:30కి విత్ మేకప్తో సెట్లో ఉంటాను. విత్ మేకప్ మీరే వేసేసుకుంటారు? ఇంట్లోనే వేసుకుంటా, మేకప్ ఇంటికి వెళ్ళాకనే తీస్తాను అన్నమాట. అలా అలా అలవాటు అయిపోయింది. పాపం వాళ్ళు అనాలని కాదు, అలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అని నవ్వొచ్చి. మీ ఫ్యాన్స్ అందరికీ, మిమ్మల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళందరికీ, అండ్ చాలామంది మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అనుకుంటారు. బయట ఉండే బ్యాడ్ టాక్ వల్ల దేనివల్ల చాలామంది రాలేకపోతున్నారు. మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఒక స్ట్రాంగ్, మీరు ఒక 100 మంది అబ్బాయిలతో సమానం అని చెప్పుకోవచ్చు. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ మీరు కాబట్టి, సో అలా వచ్చే వాళ్ళకి బోల్డ్గా ఆన్సర్ చెప్పమంటే ఒకటి ఏమి లేరు. మన బిహేవియరే మనల్ని బతికిస్తాం. ఎక్కడికి వెళ్ళినా దూరంగా నుంచి బాగున్నారా సార్ నమస్కారం అంటే నమస్కారమే చెప్తాడు ఆయన. మొగోళ్ళు నేను ఎప్పుడూ తప్పు పట్టను. ఆడదాన్ని ఎంత తప్పు ఉందో మొగోడిది కూడా అంతే తప్పు ఉంటుంది. ఎందుకంటే 2 చేతులు కలిపితే తప్ప తప్పట్లు రావని ఊరికే అనలేదు పెద్దలు. కాబట్టి దూరంగా ఉండి నమస్కారం సార్ బాగున్నారంటే బాగున్నా అమ్మ అంటాడు. పక్కకి వెళ్ళి కూర్చుని ఏంటి సార్ బాగున్నారా సార్ అంటే అమ్మ సాయంత్రం ఖాళీగా వస్తావని అడుగుతారు. వాళ్ళదేం తప్పులేదు, ఎందుకంటే ఈ అమ్మాయి బిహేవియర్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆడపిల్ల అయినా కూడా గౌరవంగా బతకాలి అనుకుంటే మంచి బిహేవియర్తో, మంచి నోటు మాటలతో గెంటుకు రావాలి. ఈ ఫీల్డ్లో మాత్రం మంచి నోరు ఉండాలి, చక్కగా పొగరు ఉండకూడదు, అణిగిమణిగి ఉండే పద్ధతి ఉండి చక్కగా అందరినీ గౌరవించే బుద్ధి ఉంటే తప్పకుండా లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా తక్కువ లైఫ్ ఎందుకు ఉంటుందంటే కొంచెం బిహేవియర్లు మార్చుకోకపోవడం వల్ల ఇలా వస్తున్నారు, 1-2 సీరియల్ చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి. అది అలా ఉండకూడదు. కొంచెం ఫీల్డ్లో ఒక అడుగు పెట్టాము అంటే చక్కగా 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో చేసుకుంటే ఏమన్నా మంచి పేరు కానీ అక్కడికైనా వెళ్తే మనం అయ్యో భలే అయ్యో మీరు దాంట్లో ఉన్నారు కదండి అంటుంటే మనకు అదో సంతోషం. అది అందరికీ రాదు. స్టార్ అంటే చందమామ దగ్గర ఉండే స్టార్సే ఆర్టిస్టులు అంటే. ఇది వరకు ఉండే గౌరవం వేరు, ఇప్పుడు ఉండే గౌరవం వేరు. ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోయినాయి, జనం ఎక్కువైపోయారు, మన భాష కాని వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి ఆ విలువ అనేది పోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఏదో నాలాంటి దాన్ని ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి కొంచెం గౌరవించి వచ్చే ఫోటో దిగుతున్నారు బయట వాళ్ళు. ఇప్పుడు వచ్చే అమ్మాయిల దగ్గరకు వచ్చి దిగమని దిగరాళ్ళు అంటున్నారు అంతే. అలా అనేసి వెళ్ళిపోతున్నారు. నాకే అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే
ఆ గుర్తింపు అనేది సంపాదించుకోవడానికి కష్టపడలేదు వీళ్ళు. కష్టపడాలి, కష్టపడితేనే అప్పుడు లాంగ్ లైఫ్ ఉంటుంది. సినిమాల్లో కూడా ఎంతమంది హీరోయిన్లు వచ్చి 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 వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ఆ అమ్మాయి ఆమె అయిపోయిందంట, ఆ సినిమాలో చేసింది ఎంత బాగుందో కదా అనుకుంటాం. మళ్ళీ కనిపించరే వాళ్ళు బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళ పద్ధతులు అవ్వచ్చు, దానివల్ల ఇంకొక సినిమాలో పెట్టుకోవడానికి వాళ్ళు 10 రకాలు ఆలోచించి ఎవరు వేషాలు అంతే. అది అంటే అదే చెప్పానుగా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అలా గెంటుకుంటే అల్లాలి అంతే. కష్టం ఫీల్డ్, ఈ ఫీల్డ్లో నిలబడడం అనేది చాలా కష్టం. అందులో ఆడపిల్లలకి మరీ కష్టం. ఆ బిహేవియర్ వల్ల కొంచెం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంతే. అదే చెప్తాను, ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా మర్యాదగా మాట తీరు మార్చుకోండి. ఆ పొగరది చూపించకుండా చక్కగా నిదానంగా మాట్లాడడం కానీ గౌరవించడం కానీ చేస్తే తప్పకుండా మంచి వేషాలు వస్తాయి. అవి చేయడానికి కూడా డైరెక్టర్ చెప్పినట్టు చేసామా లేదా, ఇంకా ఏదో చేయాలని తపన ఉండాలి వీళ్ళలో. అప్పుడు 10 ఏళ్ళు కనిపిస్తారు మనకి. తీసుకుంటాం డెఫినెట్గా మీ వర్డ్స్ అన్నీ. ఇంత వాల్యుయబుల్ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ మాకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా నేను పాటిస్తాను, మీరు కూడా పాటించండి. ఫైనల్గా మీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తారు? నేను చెప్తాను, రాధకు నీవేర ప్రాణం షూటింగ్లో ఉన్నాండి, అదే గెటప్ ఇది. కాబట్టి ఈ సీరియల్ని తప్పకుండా చూడండి. జీ తెలుగులో 3 గంటలకు వస్తుంది. చాలా మంచి క్యారెక్టర్ నాది, అమ్మకుట్టి క్యారెక్టర్ నాది. మా అమ్మాయి వచ్చి అమ్మకుట్టి అంటే చెప్పు పెన్కుట్టి అంటూ ఉంటాను నేను. మలయాళీ అనమాట దీంట్లో. ఓకే, చాలా కామెడీగా ఉంది క్యారెక్టర్. తప్పకుండా మీరు అందరూ కూడా జీ తెలుగులో 3 గంటలకి ఈ సీరియల్ని చూడండి, బాగా హిట్ చేయండి. తప్పకుండా మంచి స్టోరీ, చాలా నచ్చింది నాకైతే. మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో అమ్మ చెప్పినట్టు క్యారెక్టర్ చూడండి, మిస్ చేయకుండా. అలానే చాలా మంచి విషయాలు మనకి చెప్పారు. ఇలా చెప్పే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. నాకైతే కడుపు నిండిపోయింది ఆవిడతో మాట్లాడుతూ ఉంటే. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలానే ఎనర్జెటిక్గా ఉండాలి. ఇంకా చాలా సీరియల్స్ 500 ఏంటి 1000+ సీరియల్స్ దాటిపోవాలి, మాకు చెప్పడానికి హెల్దీగా ఉండాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తెలివైన అమ్మాయి అండి, అన్ని లాగేసింది నా కడుపులో ఉన్నాయని మాట్లాడిచ్చేసి. అవును, ఇంకా మీరు టైం ఇవ్వరేమో అని కొంచెమే తీసుకున్నాను. బట్ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం అమ్మతో. ఎంత మాట్లాడినా సరిపోదు, ఇది చాలా నాకైతే సరిపోదమ్మా ఈ ఇంటర్వ్యూ, ఇంకా కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ, మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.